హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మేము వర్షంలో ఒక రీల్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వస్తే వర్షం ఆగిపోయింది. అంతా మా కర్మ అనుకోవాలి. సో ఎలాగోలా వచ్చాం కాబట్టి ఒక రీల్ అయితే కంపల్సరీ చేయాలి, అది తప్పదు. అందుకని ఇక్కడ మన పుప్పాలగూడలో వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. చూడండి, ఎప్పట్లాగే మా వీడియోగ్రాఫర్ ఉదయ్ అలాగే సంజయ్ వచ్చాడు. చూడండి, వ్యూ పాయింట్ అని వచ్చాము. ఇక్కడికి చూస్తే నెమలి కనిపించింది. చాలా బాగుంది కదా. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. చూడండి బిల్డింగ్స్ అంతా ఎలా ఉందో, అంతా బాగుంది. కానీ వర్షం ఒకటి తక్కువైందండి. ఉదయ్ చాలా బాధపడుతున్నాడు. ఉదయ్ ఏమో తెలియదు, కానీ నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రీల్ అయితే కంపల్సరీ ఈరోజు తీసుకోవాల్సిందే అని చెప్పి మరి ఉదయం రమ్మని చెప్పాను. ఉదయ్, ఎక్కడ చేద్దాం? సర్చింగ్ ఫర్ లొకేషన్. సన్సెట్ బాగుందా? చాలా బాగుంది కదా, మన కోసమే వచ్చినట్టుంది సన్సెట్ కూడా. రిస్క్ చేయాల్సిందేనా? అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. టెంపుల్ ఏమో రెడీ అవుతా ఉంది. ఇక్కడ షూట్ చేద్దామని వచ్చాము. దేవుని దయ వల్ల మంచిగా ఈరోజు రీల్ మంచిగా వస్తే అదే చాలు. మాకు వాతావరణం కూడా సహకరించట్లే. ఏదో ఒక రీల్ అయితే చేద్దాము, మంచి రీలే చేద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే లైట్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే ఏదో ఒక రీల్ అయితే చేస్తాము. ఆ రీల్ అయితే చూడండి, ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఫైనల్గా 2 వీడియోలు అయితే తీసుకున్నాము. వర్షం ఏంటంటే ఇందాక పడలేదు, మొత్తం అంతా షూట్ అంతా అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది. ఇదేం విచిత్రమో మాకైతే అర్థం కావట్లేదు. సో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. కొద్దిగా చూసి స్కిప్ చేయకుండా ఫాలో చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళని కదా, కొద్దిగా ఎంకరేజ్ చేయండి అప్ప. బాయ్. చూడండి ఇక్కడ నైట్ వ్యూ ఎంత బాగుందో. ఎవరైనా వీడియో షూట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ మణికొండలో పుప్పాలగూడ ఉంటుంది. ఆ పుప్పాలగూడ దగ్గర ఓవరాల్కి వెళ్ళే రూట్లో ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ తీసుకోండి, మంచిగా ఉంటుంది. వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని మేమైతే రిటర్న్ అయ్యామండి. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లోంచి బయటపడేది ఎప్పుడు రా దేవుడా అన్నట్టు అనుకున్నాం మేము. తర్వాత ఎలాగోలా 15 మినిట్స్లో ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. తర్వాత మా పాటికి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.